ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి గడపకి సంతోషమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం గత 2 ఏళ్లుగా నిబద్ధతతోటి పనిచేయడం పట్ల ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ గారి ప్రసంగం ప్రజాప్రభుత్వం సంక్షేమ పాలనకు, భవిష్యత్తు రోడ్ మ్యాప్ కు అద్దం పట్టింది. అభివృద్ధి ప్రతి పౌరుడి భాగస్వామ్యం చేసి రాష్ట్ర ప్రభుత్వము ప్రజాప్రభుత్వం అనిపించుకుంది. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ప్రభుత్వ ప్రజాపాలనలో ముందుకు సాగుతోంది. సంక్షేమం, రైతు సంక్షేమం, రుణమాఫీ, రైతు భరోసా, సాగునీరు, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పన, పెట్టుబడులు, ప్రాజెక్టులు, పరిశ్రమలు, మూసీ ప్రక్షాళన, జిహెచ్ఎంసీ విభజన, ఇంద్రమ్మ ఇళ్లు, జీరో కరెంటు బిల్లు, హైడ్రా, ప్రభుత్వ భూముల పరిరక్షణ, నగరంలో చెరువుల పునర్జీవం, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పనులు, మహిళా సాధికారిత, వృద్ధులకు చేయూత, ఉచిత బస్సు, గ్యాస్ సబ్సిడీ, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం లాంటి పథకాలు ప్రజలు ఎంతో మేలు జరుగుతోంది. అధ్యక్ష, 2 ఏళ్లుగా ప్రజాప్రభుత్వము గత ప్రభుత్వము చేసిన అప్పులను తప్పులుగా సరిచేసుకుంటూ సంక్షేమ పాలనను కొనసాగిస్తోంది. వానాకాలం సీజన్లో రైతు భరోసా పథకం కింద 8,744 కోట్లు, పంట రుణమాఫీ కోసం ప్రభుత్వము 20,616 కోట్లు ఖర్చు చేసింది. ఈ సీజన్ లో రైతు భరోసా కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రంలో కొత్తగా 15.12 లక్షల రేషన్ కార్డులు ఇచ్చింది. 3.38 కోట్ల మందికి సన్నబియ్యాన్ని ఇస్తుంది. పేదల సన్నబియ్యంతో కడుపు నిండా తిని ప్రజాప్రభుత్వాన్ని తలుచుకుంటున్నారు. అధ్యక్ష, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు 9,222 కోట్లు ఆదా అయ్యేటట్లు చేసింది. అధ్యక్ష, మహిళా స్వయం శక్తి సంఘాలకు 1,00,000 కోట్ల రుణాలు అందిస్తుంది. 42,90,000 కుటుంబాలకు ఎల్పిజి గ్యాస్ సబ్సిడీ అందిస్తుంది. అధ్యక్ష, 53,09,000 కుటుంబాలకు జీరో కరెంటు బిల్లు లబ్ధి పొందుపరుస్తున్నారు. టీజీపీఎస్సీలో రికార్డు సమయంలో గత 10 ఏళ్లలో ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి అనేక ఇబ్బందులు పడి ఎగ్జామ్ రాసినాక రిజల్ట్స్ వస్తాయా లేదా పేపర్ లీక్ అయ్యే విషయాన్ని బయటికి వస్తుందని ఒక భయంతో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కూడా ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి ఉండే. ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసి నోటిఫికేషన్ ఇచ్చి కట్టుదిట్టమైన భద్రతలతోటి ఏదైతే చాలా 100% శాంటిటీ తోటి చిత్తశుద్ధి తోటి ఉద్యోగాలు 67,763 ఉద్యోగాలను భర్తీ చేసింది. అధ్యక్ష, దాదాపు 4.5 లక్షల మందికి ఇంద్రమ్మ ఇల్లు కట్టించిన ప్రజాప్రభుత్వం లక్ష్యం ఇప్పటికే 3.5 లక్షల ఇండ్లకి మంజూరు చేసింది. ఈ మార్చి నాటికి మరొక 1,00,000 ఇళ్లకు కూడా మంజూరు చేసి కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతోంది.